లాస్ట్ ఇయర్ రిలీజ్ అయిన డెడ్పూల్ అండ్ వాల్వరిన్ మూవీతో హ్యూ జాక్మ్యాన్ వాల్వరిన్గా మనకు మళ్ళీ కనిపించాడు. ఆ మూవీ ఎండింగ్లో హంటర్ B-15 డెడ్పూల్ అండ్ వాల్వరిన్తో మాట్లాడిన మాటలు బట్టి వారు ఎంసీ నుంచి రాబోయే ముఖ్యంగా మల్టీవర్స్ మూవీస్ అయిన అవెంజర్స్ డూమ్స్డే అండ్ సీక్రెట్ వార్స్ మూవీస్లో కనిపించవచ్చని చాలామంది అనుకుంటున్నారు. అయితే కొన్ని నెలల క్రితం అవెంజర్స్ డూమ్స్డే మూవీకి సంబంధించి అనౌన్స్ అయిన క్యాస్ట్లో వీరిద్దరు కూడా లేరు. కానీ ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ అయిన క్యాస్ట్ మూవీ ఫుల్ క్యాస్ట్ కాదు అని కెవిన్ ఫైగే కూడా కన్ఫర్మ్ చేశాడు. సో ఈ మూవీలో ఆల్రెడీ కన్ఫర్మ్ అయిన క్యాస్ట్ కాకుండా మరికొంతమంది కూడా కనిపించబోతున్నారు. రీసెంట్గా హ్యూ జాక్మ్యాన్ ఇన్స్టాగ్రామ్లో తన ట్రైనింగ్ వీడియోని షేర్ చేశాడు. అది చూస్తుంటే అతను మళ్ళీ వాల్వరిన్ షేప్లోకి రావడానికి ట్రైనింగ్ తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. దాంతో చాలామంది అతను వాల్వరిన్గా రాబోయే మూవీలో కనిపించబోతున్నాడని అనుకుంటున్నారు. అంతేకాకుండా హ్యూ జాక్మ్యాన్ వాల్వరిన్కి స్టంట్ మ్యాన్ అయిన డానియల్ స్టీవెన్స్ లండన్లోని పైన్వుడ్ స్టూడియోలో ఒక ప్రాజెక్ట్ కోసం వర్క్ చేస్తున్నట్టు కన్ఫర్మ్ చేశాడు. ఈ పైన్వుడ్ స్టూడియోస్లోనే ప్రస్తుతం అవెంజర్స్ డూమ్స్డే మూవీ షూటింగ్ కూడా జరుగుతుంది. సో చూస్తుంటే హ్యూ జాక్మ్యాన్ వాల్వరిన్గా మనకు ఈ మూవీలో కూడా కనిపించబోతున్నట్లుగా ఉంది. పైగా ఈ మూవీలో ఎక్స్మెన్ క్యారెక్టర్స్ కూడా కనిపించబోతున్నాయి. ఎక్స్ మ్యాన్షన్ వద్ద డాక్టర్ డూమ్ అండ్ ఎక్స్మెన్ మెంబర్స్కి మధ్య జరిగే బ్యాటిల్కి సంబంధించిన సీన్స్ని రీసెంట్గా షూట్ చేసినట్టు రిపోర్ట్స్ వచ్చాయి. కాబట్టి ఈ మూవీలో హ్యూ జాక్మ్యాన్ వాల్వరిన్గా కనిపించినా అది పెద్ద సర్ప్రైజ్ కాదు. కానీ ఈ మూవీలో ఆర్డీజే డాక్టర్ డూమ్, క్రిస్ హెమ్స్వర్త్ థార్లు కనిపించబోతున్నారు. వీరిద్దరితో పాటు హ్యూ జాక్మ్యాన్ కూడా వాల్వరిన్గా ఒకే ఫ్రేమ్లో కనిపిస్తే మాత్రం ఇక ఫ్యాన్స్కి పండగే. అలాగే అవెంజర్స్ డూమ్స్డే మూవీ షూటింగ్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి డూమ్స్డే మూవీ సెట్ ఫొటోస్ అండ్ సెట్ లీక్స్ అంటూ ఆ మూవీ షూటింగ్కి సంబంధించి చాలా వీడియోస్ వస్తున్నాయి. అయితే వాటిని నమ్మకండి, అవన్నీ కూడా ఏఐ జనరేట్ వీడియోసే. అలాగే జేమ్స్ గన్ DC యూనివర్స్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ని ఇచ్చాడు. ముందుగా ఈ DC యూనివర్స్ నుంచి రాబోతున్న వండర్ ఉమెన్ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ ప్రజెంట్ జరుగుతుందని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఈ మూవీకి కథని ఎవరు అందిస్తున్నారు, ఎవరు డైరెక్ట్ చేయబోతున్నారన్నది జేమ్స్ గన్ రివీల్ చేయలేదు. అండ్ ఈ మూవీ డెవలప్మెంట్ స్టేజ్లో ఉంది కాబట్టి న్యూ వండర్ ఉమెన్ ఎవరనేది కూడా కన్ఫర్మ్ చేయలేదు. అయితే చాలామంది ఫ్యాన్స్ కూడా ఈ DC వండర్ ఉమెన్ మూవీలో డయానా ప్రిన్స్ ఏకేఏ వండర్ ఉమెన్గా ఆడ్రియా ఆర్జోనా కానీ లేదా మెలిసా బరెరా కానీ నటిస్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. మరి చూడాలి ఈ జేమ్స్ గన్ DC యూనివర్స్లో వండర్ ఉమెన్గా ఎవరు కనిపిస్తారో. అలాగే జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ సీక్వెల్ మూవీని కూడా డెవలప్ చేస్తున్నట్టు, కాకపోతే ఆ మూవీ సూపర్ మ్యాన్కి స్ట్రైట్ అప్ సీక్వెల్గా ఉండదని చెప్పాడు. కొన్ని నెలల క్రితం నుంచి జేమ్స్ గన్ సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మ్యాన్ టీమప్ మూవీని తీయడానికి ప్లాన్ చేస్తున్నట్టు రూమర్స్ వచ్చాయి. అండ్ ఇప్పుడు జేమ్స్ గన్ ఇలా చెప్పడంతో అతను సూపర్ మ్యాన్ అండ్ బ్యాట్మ్యాన్ మూవీని తీయబోతున్నట్లుగా కనిపిస్తుంది. ఈ DCU చాప్టర్ 1లో బ్యాట్మ్యాన్ మూవీ అయిన ది బ్రేవ్ అండ్ ది బోల్డ్ మూవీ రాబోతుంది. ఈ యూనివర్స్ నుంచి ఆల్రెడీ వచ్చిన క్రీచర్ కమాండోస్ యానిమేషన్ సిరీస్లో మనకు బ్యాట్మ్యాన్ని టీజ్ చేశారు. అయితే ఈ DCU యూనివర్స్లో బ్యాట్మ్యాన్గా ఎవరు కనిపించబోతున్నారన్నది ఇంకా రివీల్ అవ్వలేదు. అలాగే ఈ సూపర్ మ్యాన్ సీక్వెల్ మూవీ కనుక ఒకవేళ బ్యాట్మ్యాన్ అండ్ సూపర్ మ్యాన్ మూవీ అయితే ఆ మూవీ బ్యాట్మ్యాన్ వర్సెస్ సూపర్ మ్యాన్ లాగా ఉండదు. ఆ మూవీలో వారిద్దరూ టీమప్పై విలన్స్తో ఫైట్ చేయడాన్ని మనకు చూపిస్తారు తప్ప వారి మధ్య జరిగే ఫైట్ని చూపించరు. అండ్ ఈ సీక్వెల్ సూపర్ మ్యాన్ మూవీ మేబీ ఈ DCU చాప్టర్ 2లో రావచ్చు. ఈలోపు బ్యాట్మ్యాన్, సూపర్ గర్ల్, వండర్ ఉమెన్ మూవీస్ కూడా రిలీజ్ అవుతాయి. ఈ DCU చాప్టర్ 1 మెయిన్గా ఈ 4 క్యారెక్టర్స్ పైనే ఫోకస్ అయి ఉంటుందని కూడా జేమ్స్ గన్ కన్ఫర్మ్ చేశాడు. అలాగే మోర్టల్ కాంబాట్ 2 మూవీ ఈ ఇయర్ అక్టోబర్ 24న రిలీజ్ అవబోతుంది. ఈ మూవీ కోసం అండ్ ఈ మూవీ ట్రైలర్ కోసం చాలామంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ రీసెంట్గా ఈ మూవీ ప్రొడ్యూసర్స్లో ఒకరైన టాడ్ గార్నర్ సోషల్ మీడియాలో ఒక ఫోటోని షేర్ చేస్తూ ఈ మూవీ ట్రైలర్ జూలైలో రాబోతుందని టీజ్ చేశాడు. అతను షేర్ చేసిన ఫోటోలో అతని పక్కనున్న ల్యాప్టాప్లో ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ కూడా ఉంది. మేబీ ఈ ట్రైలర్ సూపర్ మ్యాన్ మూవీ రిలీజ్కి ముందు రిలీజ్ అవ్వచ్చు. ఎందుకంటే ఈ రెండు మూవీస్ కూడా వార్నర్ బ్రోస్వే కాబట్టి. ఈ మూవీ రైటర్స్లో ఒకరు ఈ మూవీ గురించి మాట్లాడుతూ ఈ మూవీకి సంబంధించిన టెస్ట్ స్క్రీనింగ్ జరుగుతున్నప్పుడు మూవీని చూస్తున్న ఆడియన్స్ చీర్ చేస్తూ వారి సీట్స్లో నుంచి జంప్ చేశారని, లైక్ అవెంజర్స్ ఎండ్ గేమ్కి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ అయితే వచ్చిందో సేమ్ అలాంటి రెస్పాన్స్ ఈ మూవీకి వచ్చినట్టు, అలాగే ది ఫైట్స్, ది ఫ్యాటాలిటీస్, ది సర్ప్రైజెస్, ది డెత్స్, ఐ థింక్ వి నెయిల్డ్ ఇట్ అని చెప్పి అతను అన్నాడు. అతను చెప్పిన దాన్ని బట్టి చూస్తుంటే ఈ మూవీ క్రేజీగా ఉండబోతుందని తెలుస్తుంది. అయితే ఇక్కడ అతను ఎండ్ గేమ్తో కంపేర్ చేశాడు. మరి చూడాలి ఈ మూవీ ఎలా ఉంటుందో. అలాగే 1997లో వచ్చిన హెర్క్యులెస్
యానిమేషన్ మూవీ ఒక క్లాసిక్ యానిమేషన్ మూవీగా నిలిచింది. అండ్ 2020లో డిస్నీ ఈ మూవీకి సంబంధించిన లైవ్ యాక్షన్ మూవీని తీయబోతున్నట్లు అనౌన్స్ చేసింది. అండ్ రూసో బ్రదర్స్ ఈ మూవీకి ప్రొడ్యూసర్స్, షంగ్‌చి మూవీకి రైటర్ అయిన డేవ్ కెలహామ్ని ఈ మూవీ రైటర్గా తీసుకున్నారు. అలాగే 2022లో 2019లో వచ్చిన అలాడిన్ మూవీని డైరెక్ట్ చేసిన గాయ్ రిచీని ఈ మూవీని డైరెక్ట్ చేయడానికి తీసుకున్నారు. వారు ఈ మూవీని ఒరిజినల్కి లిటరల్ అడాప్టేషన్ లాగా కాకుండా యానిమేషన్ మూవీలో చూపించిన కొన్ని ఎలిమెంట్స్ని మాత్రమే ఈ మూవీలో ముందు చూపించాలని అనుకున్నారు. ఆ తర్వాత వారు ఈ మూవీని మ్యూజికల్ మూవీగా తీయాలా వద్దా అనే దాని గురించి ఆలోచించారు. అయితే డేవ్ రాసిన స్క్రిప్ట్ని గాయ్ రిచీ మళ్ళీ రీరైట్ చేసి మూవీని మ్యూజికల్గా మార్చాడు. ఆ తర్వాత మళ్ళీ ఈ మూవీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ కూడా రాలేదు. అయితే ఇప్పుడు మళ్ళీ ఈ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. రిపోర్ట్ ప్రకారం రూసో బ్రదర్స్ ఈ మూవీ టైటిల్ని హేడెస్గా మార్చాలని అనుకుంటున్నట్టు, అండ్ మూవీ స్టోరీ కూడా విలన్ స్టోరీ మీద ఫోకస్ అయి ఉండేలా తీయాలని అనుకుంటున్నారు. అయితే డిస్నీ మాత్రం ఒరిజినల్కి సిమిలర్గా ఒక ఫెయిత్ఫుల్ రీమేక్ కావాలని కోరుకుంటుంది. మరి చూడాలి ఈ లైవ్ యాక్షన్ మూవీని ఎలా తీస్తారో. అలాగే ఎంసీయూలో కూడా మనం హెర్క్యులెస్ క్యారెక్టర్ని చూసాం. థార్ లవ్ అండ్ థండర్ మూవీ పోస్ట్ క్రెడిట్స్లో మనకు ఈ క్యారెక్టర్ కనిపిస్తుంది. ఎంసీయూలో ఈ క్యారెక్టర్లో బ్రెట్ గోల్స్టైన్ నటించాడు. ఆ మూవీ తర్వాత మళ్ళీ మనకు ఈ క్యారెక్టర్ ఎంసీయూలో కనిపించలేదు. అయితే మార్వెల్ స్టూడియోస్ ప్రస్తుతం సోలో హెర్క్యులెస్ ప్రాజెక్ట్ మీద వర్క్ చేస్తున్నట్టు ఒక రూమర్ వినిపిస్తుంది. మరి దీంట్లో ఎంతవరకు నిజముందో చూడాలి. అలాగే లాస్ట్ ఇయర్ జరిగిన D23 ఈవెంట్లో ఇంక్రెడిబుల్స్ 3 మూవీని అనౌన్స్ చేశారు. ఇంతకుముందు వచ్చిన 2 ఇంక్రెడిబుల్స్ మూవీస్ కూడా చాలా బాగుంటాయి. మొదటి మూవీ 2004లో రిలీజ్ అవ్వగా సెకండ్ మూవీ 2018లో వచ్చింది. అండ్ ఈ ఇంక్రెడిబుల్స్ మూవీకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. మొదటి 2 మూవీస్ని డైరెక్ట్ చేసిన బ్రాడ్ బర్డ్ ఈ మూవీని డైరెక్ట్ చేయబోవటం లేదు. కాకపోతే అతను ఈ మూవీకి కథని అందించబోతున్నాడు. అండ్ ఈ మూవీని 2023లో వచ్చిన ఎలిమెంటల్ మూవీని డైరెక్ట్ చేసిన పీటర్సన్ డైరెక్ట్ చేయబోతున్నాడు. ఈ ఎలిమెంటల్ మూవీ కూడా చాలా బాగుంటుంది. అలాగే హ్యారీ పాటర్ సిరీస్ క్యాస్టింగ్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ వచ్చాయి. కొన్ని రోజుల క్రితమే ఈ సిరీస్లో లీడ్ క్యారెక్టర్స్ అయిన హ్యారీ పాటర్, రాన్ వీస్లీ, హెర్మానీ గ్రేంజర్గా ఎవరు నటించబోతున్నారన్నది అఫీషియల్గా అనౌన్స్ చేశారు. అయితే ఇప్పుడు ఈ సిరీస్ ఫుల్ క్యాస్ట్ రివీల్ అయింది. ఈ సిరీస్లో హ్యారీ పాటర్గా డామినిక్ మెక్లాఫ్లిన్, హెర్మానీ గ్రేంజర్గా అర్బెల్లా స్టాంటన్, రాన్ వీస్లీగా అలెస్టైర్ స్టౌట్ నటించబోతున్నారు. అండ్ వీరితో పాటు ఈ సిరీస్లో ఆల్బర్ట్ డంబల్డోర్గా జాన్ లిత్కో, హ్యాగ్రిడ్గా నిక్ ఫ్రాస్ట్, సెవరస్ స్నేప్గా పాపా ఎసిడు, లూసియస్ మెల్ఫాయ్గా జానీ ఫ్లిన్, డ్రాకో మెల్ఫాయ్గా లాక్ స్ప్రాట్, మినెర్వా మెక్గానగల్గా జెనెట్ మెక్టీర్, పార్వతీ ప్యాటిల్గా అలేషియా లియోనీ, ఆర్గస్ ఫిల్జ్గా పాల్ వైట్ హౌస్, మాలీ విజ్లీగా క్యాథరిన్ పార్కిన్సన్, క్యూరినస్ క్యూరెల్గా ల్యూక్ టాలన్లు నటించబోతున్నారు. అయితే ఈ సిరీస్లో పార్వతీ ప్యాటిల్ క్యారెక్టర్లో ఒక ఇండియన్ రూట్స్ ఉన్న యాక్టర్ని కాకుండా ఇటాలియన్ యాక్టర్ని HBO క్యాస్ట్ చేయడంతో చాలామంది హ్యారీ పాటర్ ఫ్యాన్స్ కూడా HBOని క్రిటిసైజ్ చేస్తున్నారు. మరి ఈ న్యూ హ్యారీ పాటర్ సిరీస్ క్యాస్టింగ్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ బాక్స్లో రాయండి. మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ని మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మా వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో మీకు ఎప్పటికప్పుడు అప్డేట్స్గా రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి.